డబ్బు ఈ మాట వినగానే మనలో చాలా మందికి గుండెల్లో ఏదో తెలియని బరువుగా అనిపిస్తుంది కదా. పిల్లలేదైనా అడిగినప్పుడు కొనివ్వలేకపోవడం లేదా హఠాత్తుగా ఏదైనా ఖర్చు వస్తే ఎవర్ని అడగాలో తెలియక ఇబ్బంది పడటం ఇలాంటివి మనల్ని చాలా వేధిస్తాయి. అయితే ఈ విషయంలో మనం ఒంటరి కాదు. ఈ ఆర్థిక చిక్కుముడిని విప్పి మన జీవితాన్ని మన చేతుల్లోకి తీసుకోవడానికి కొన్ని చాలా సింపుల్ మార్గాలున్నాయి. మన వాళ్ల ముఖాల్లో నిరాశ చూడాల్సి రావటం లేదా ఏదైనా అత్యవసరానికి ఇతరుల ముందు చెయ్యి చాపాల్సి రావటం మనల్ని ఎంతగానో బాధిస్తుంది. ఇది చాలామంది ఎదుర్కొనే సమస్యే. కాని దీనికొక పరిష్కారముంది. మంచి విషయమేంటంటే ఈ ఒత్తిడిని మనం ఖచ్చితంగా జయించొచ్చు. మన డబ్బును మనమే కంట్రోల్ చేసుకోవడానికి ఒక స్పష్టమైన దారి ఉంది. దానికి మనం చేయాల్సిందల్లా కేవలం 3 సింపుల్ స్కిల్స్ నేర్చుకోవడమే. సరే, మొదటి మెట్టు ఎక్కుదాం. ఇది మన ఫైనాన్షియల్ ప్లానింగ్కి ఒక పునాది లాంటిదన్నమాట. చాలా సింపుల్గా ఉంటుంది, కాని చాలా పవర్ఫుల్ సూత్రం. ఈ రూల్ చాలా సింపుల్. ప్రతి నెల మన డబ్బు ఎక్కడికి వెళ్తుందో మేనేజ్ చేయడానికి ఇదొక క్లియర్ ప్లాన్. అంటే మన ఆదాయాన్ని 3 భాగాలుగా ఎలా విడగొట్టాలో ఇది మనకు నేర్పిస్తుంది. మన సంపాదనలో 50% మన తప్పనిసరి అవసరాల కోసం, 30% మన కోరికల కోసం, ఇక మిగిలిన 20% మన భవిష్యత్తు కోసం పొదుపు చెయ్యాలి. సింపుల్ కదా. ఇప్పుడు ఈ 3 కేటగిరీల్ని కొంచెం వివరంగా చూద్దాం. బతకడానికి ఏవైతే ఖచ్చితంగా కావాలో అవి అవసరాల కిందకొస్తాయి. మన లైఫ్ స్టైల్కి సంబంధించినవి కోరికలు. ఇక భవిష్యత్తు కోసం మనం దాచుకునేది పొదుపు కిందికి వస్తుందన్నమాట. అయితే ఇక్కడ చాలా ముఖ్యమైన విషయం ఒకటుంది. అదే ఆర్డర్. చాలామంది ఏం చేస్తారంటే నెలంతా ఖర్చులైపోయాక మిగిలితే అప్పుడు సేవ్ చేద్దాంలే అనుకుంటారు. కానీ అసలు సక్సెస్ ఫార్ములా దీనికి పూర్తిగా రివర్స్. మొదట మనకు మనం చెల్లించుకోవాలి. అంటే జీతం అకౌంట్లో పడగానే వేరే ఏ ఖర్చు గురించి ఆలోచించకముందే ఆ 20% తీసి పొదుపులో ఏసేయాలి, అంతే. బడ్జెట్ వేసుకోవడం ఫస్ట్ స్టెప్ మాత్రమే. కాని దాన్ని ఫాలో అవ్వకుండా మనల్ని పక్కదారి పట్టించేవి కొన్నుంటాయి. అవే ఇంపల్స్ బయ్యింగ్స్, అంటే ఆకస్మిక కొనుగోళ్ళు. సరే, ఇప్పుడు వాటిని ఎలా కంట్రోల్లో పెట్టాలో చూద్దాం. ఆన్లైన్లో ఏదైనా వస్తువు చూడగానే కొనేయ్ కొనేయ్ అని మనసు లాగుతుంది కదా. ఆ క్షణంలో కలిగే ఆనందం టెంపరరీ మాత్రమే. కాని ఆ తర్వాత అది మన బడ్జెట్పై చూపే ప్రభావం, మనకు కలిగించే ఒత్తిడి మాత్రం చాలా కాలం ఉంటుంది. ఈ ఆవేశాన్ని కంట్రోల్ చేయడానికి ఒక సింపుల్ ట్రిక్ ఉంది: ఆగడం. ఏదైనా కొనాలనిపిస్తే వెంటనే కొనొద్దు. కనీసం 3 రోజులు ఆగాలి. ఇది నిజమైన అవసరమా లేక జస్ట్ ఆ క్షణంలో కలిగిన ఆవేశమా అని తెలుసుకోవడానికి ఈ టైం మనకు హెల్ప్ చేస్తుంది. ఆ 3 రోజుల తర్వాత మనల్ని మనం వేసుకోవాల్సిన మొదటి ప్రశ్న: ఇది నిజంగా అవసరమా? ఇది లేకుండా మన లైఫ్ ఆగిపోతుందా? లేక ఇది కేవలం మన సౌకర్యాన్ని పెంచే వస్తువా అని ఆలోచించాలి. ఇక రెండో ప్రశ్న మనల్ని మళ్ళీ మన బడ్జెట్ దగ్గరికి తీసుకొస్తుంది. ఒకవేళ ఇది అవసరం కాకపోతే నా 30% కోరికల బడ్జెట్లో ఇది సెట్ అవుతుందా? దీనికోసం ఖర్చు పెడితే ఈ నెలలో వేరే ఏదైనా ముఖ్యమైన కోరికను వదులుకోవాల్సొస్తుందా అని ప్రశ్నించుకోవాలి. ఇక చివరి ప్రశ్న తక్షణ సంతోషం కంటే భవిష్యత్తు లక్ష్యాల గురించి ఆలోచించాలి చేస్తుంది. ఈ చిన్న కొనుగోలు వల్ల నా పెద్ద లక్ష్యాలు ఏమైనా దెబ్బతింటాయా అని ఆలోచించాలి. ఒకవేళ ఆ వస్తువు కొనకుండదని డిసైడ్ అయితే అక్కడితో ఆగిపోవద్దు. ఇక్కడే అసలు మ్యాజిక్ ఉంది. ఆ వస్తువు ధరలో కేవలం 1%, జస్ట్ 1% పొదుపు ఖాతాలో వెయ్యండి. ఉదాహరణకి ఓ 5,000 రూపాయల జాకెట్ కొనకుండా ఆగిపోతే 50 రూపాయలు సేవ్ చేయండి. ఇది చిన్న మొత్తమే కావచ్చు, కాని ఇది మన ఆత్మనిగ్రహానికి మనమే ఇచ్చుకునే బహుమతి. ఒక చెడు అలవాటును మంచి అలవాటుగా మార్చే అద్భుతమైన మార్గమిది. సరే, మన చివరి నైపుణ్యం కొంచెం డిఫరెంట్గా అనిపించొచ్చు, కానీ చాలా చాలా ముఖ్యం. మన చుట్టూ ఉన్న వస్తువులకి, మన ఆర్థిక ఆరోగ్యానికి ఒక స్ట్రాంగ్ కనెక్షన్ ఉంది. మన ఇల్లు, మన లైఫ్ వస్తువులతో నిండిపోతే మన మైండ్, మన ఫినాన్షియల్ కండిషన్ కూడా గందరగోళంగా తయారవుతాయి. ప్రముఖ వ్యాపారవేత్త ఎలాన్ మస్క్ చెప్పిన ఈ మాట చాలా లోతైనది. మీ సంపాదన కన్నా తక్కువ ఖర్చుతో జీవించండి. ఇది కేవలం పొదుపు గురించి మాత్రమే కాదు, మనకు నిజంగా ఏది అవసరమో తెలుసుకోవడం గురించి, అనవసరమైన వస్తువుల భారం లేకుండా జీవించడం గురించి. దీని వెనకున్న ఫిలాసఫీ ఏంటంటే, చిందరవందరగా ఉన్న స్థలం తరచుగా చిందరవందరగా ఉన్న ఆర్థిక జీవితాన్ని చూపిస్తుంది.
ఈ గందరగోళాన్ని ఆపడానికి ఒక సింపుల్ రూలుంది. ఒకటి లోపలికి, ఒకటి బయటకి. మనం ఒక కొత్త వస్తువు కొని ఇంటికి తెచ్చిన ప్రతిసారీ దానికి బదులుగా ఒక పాత, ఉపయోగించని వస్తువును బయటకు పంపాలి. దాన్ని దానం చెయ్యొచ్చు లేదా అమ్మేయచ్చు. ఈరోజే ఒక చిన్న పని చేద్దాం. గత 6 నెలలుగా మనం అస్సలు వాడని వస్తువుల్ని గుర్తించి వాటిని ఒక పెట్టెలో పెట్టేద్దాం. వాటిని దానం చేసేద్దాం. ఇది మన ఇంటిని క్లీన్ చేయడమే కాదు, మన మనసును, మన ఆర్థిక జీవితాన్ని కూడా చాలా తేలిక చేస్తుంది. ఇప్పుడు ఈ 3 ప్రాక్టికల్ స్కిల్స్ని కలిపి చూస్తే డబ్బుతో మనకున్న సంబంధంలో ఒక పెద్ద, శక్తివంతమైన మార్పు కనిపిస్తుంది. ఈ 3 నైపుణ్యాలను పాటిస్తే మనం సంపాదించేది కేవలం డబ్బు మాత్రమే కాదు, అంతకంటే చాలా విలువైనవి ఉన్నాయి. అవేంటంటే ఆర్థిక స్థిరత్వం, మానసిక ప్రశాంతత, ఇంకా మన కోరికల మీద మనకు పూర్తి కంట్రోల్. ఇదే కదా అసలైన స్వేచ్ఛ అంటే. ఒక్క విషయం గుర్తుంచుకోవాలి, నిజమైన సంపద అనేది బలమైన అలవాటులను నిర్మించుకోవడం, మన మనసును మన కంట్రోల్లో ఉంచుకోవడం, దీనిమీదే ఆధారపడి ఉంటుంది. సరే, ఈ ప్రయాణం చివరిలో ఒకే ఒక ప్రశ్న. ఈ ప్రశ్న డబ్బు గురించి కాదు, మన జీవితం గురించి. సంతోషంగా, సంతృప్తిగా జీవించడానికి నిజంగా ఎంత కావాలి? ఈ ప్రశ్నకు సమాధానం మన దగ్గరే ఉంది.